వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. శృంగవరపుకోట చిట్టంపాడు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన విశాఖ పార్లమెంటరీ ఇన్ఛార్జి మతుకుమింది శ్రీ భరత్ అండ్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోల లలిత కుమారి. ఇదేనా పేదల ప్రభుత్వం అంటే? కనీస వసతులు కల్పించలేని ప్రభుత్వం ఉండి ఎందుకు? విశాఖపట్నం పార్లమెంటరీ ఇన్ఛార్జి మతుకుమింది శ్రీ భరత్. శృంగవరపుకోట నియోజకవర్గం శృంగవరపుకోట మండలం బొడ్డవర పంచాయతీ చిట్టంపాడు గ్రామంలో వారం రోజుల వ్యవధిలోనే ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు, మరో వారంలో మరో పసిబిడ్డ గిరిపుత్రులు మృతి చెందిన విషయం విదితమే. చిట్టంపాడు గ్రామంలో వారి కుటుంబ సభ్యులను విశాఖ పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మతుకుమింది శ్రీ భరత్ మరియు శృంగవరపుకోట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ కోల లలిత కుమారి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను శనివారం ఉదయం శ్రీ భరత్ మరియు కోల లలిత కుమారి ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ గిరిజనులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మీ సమస్యలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి చిట్టంపాడు గ్రామ సమస్యలన్నీ తీర్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇలాంటి దుస్థితి రాకూడదనే ఉద్దేశంతో గతంలో టీడీపీ హయాంలో ఫీడర్ అంబులెన్స్లు తెచ్చామని, ఇప్పుడు వాటిని పక్కన పడేసి గిరిజనుల ప్రాణాలతో చెలకాటమాడుతున్నారని మండిపడ్డారు. తల్లి బిడ్డ చనిపోవడానికి కారణం ప్రభుత్వం అలసత్వం కాదా అని వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు ఇలాంటి ఎత్తైన గిరి శిఖరాల్లో నివాసం ఉంటున్న వారి వైద్యం నిమిత్తం ఫీడర్ అంబులెన్సులు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, కరెంట్, సోలార్ సిస్టమ్ ద్వారా త్రాగునీరు అందించడం, పోడు వ్యవసాయానికి నిధులు, జీడి, మామిడి ఉచితంగా ఇవ్వడం వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలకు గిరిజనులకు ఏమి మేలు చేశారో చెప్పండి అని ప్రశ్నించారు. నేను గతానికి అన్ని 5 ఏళ్ళు ఎవరు వచ్చారా, మీరు అలాగున్నారని కానీ, ఏ విధంగా ఇక్కడ ఉన్నారని కానీ, లేకపోతే చనిపోయిన కుటుంబాల్లో ఒక్క మాట పలకరించడానికి పరామర్శించడానికి కానీ వచ్చారా? మరి ఇవన్నీ మీరు గ్రహించాలి. దయించి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఈ 5 ఏళ్ళ ఈ ప్రభుత్వంలో మనం మోసపోయి ఓటేసాం. రాష్ట్రం అంతా మన కుటుంబాలు ఎక్కడుంటే అక్కడ ఆ అభ్యర్థులందరినీ గిరిజన ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయి పూర్తిగా ఆ కుటుంబాలు అందరూ కూడా జగన్కు మద్దతు చెప్పారు. మాయ చేశాడు. 45 ఏళ్ళకి పెన్షన్ అన్నారు. ఏమమ్మా 45 ఏళ్ళకి మనకి ఈ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చిందా? ఆలోచించాలి. మన అందరినీ మోసం చేశారు. మనకున్న సంక్షేమ పథకాలన్నీ పక్కకి వెళ్ళిపోయి మీరే ఆలోచించండి. ఎక్కడికైనా మన నియోజకవర్గం గత 5 ఏళ్ళలో సప్లై నిధుల నుంచి మనం ఎన్ని రోడ్లు వేసుకోగలిగాం, తారు రోడ్లు ఎలా చేసాం, ఏంటి ఉండిపోయినవి 2 రోడ్లే ఉండిపోయి మీకు తెలుసు. ఎందుచేత కూడా మీకు తెలుసు. బాబు చెప్పారు ఇందాక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ ఎక్కువ అనేది, పర్మిషన్ అనేది కూడా ఉండాలని. మరి ఆ దశగా ఉండిపోయే మీకు తెలుసు. నేను మీ అందరినీ కోరేది, ఈ ప్రభుత్వంతో మనం మోసపోవద్దు. ప్రభు ఉన్నారు ఇక్కడ, ఆ భగవంతుడు మీ కుటుంబాలు బాగోవాలని మేము కోరుకొని మీ మంచి కోరి వచ్చాం. ఇవాళ ఆ తండ్రి దగ్గర చెప్తున్నాను నేను. మీరు ఆలోచించాలి. దయించి మన భరత్ బాబు గారిని మనం గెలిపించుకుంటే ఆ బాబు అన్నట్టు 5 ఏళ్ళలో పర్మిషన్లు తీసుకొచ్చి చూసారు చాలా వర్క్ చేయాలి. మనం సప్లైన్లోకి మన గ్రామాలు వెళ్ళాలన్నా, ఐటీడీ పరిధిలోకి వెళ్ళాలన్నా, సెంట్రల్ వరకు వెళ్ళి న్యాయంగా మనం ధర్మంగా పోరాటానికి వెళ్ళాలన్నా మనకి మన భరత్ బాబు గారి అవసరం చాలా మన అందరికీ, మన నియోజకవర్గానికి ముఖ్యంగా ఉంది. మన నియోజకవర్గం ఒకటే మన గిరిజన గ్రామాలు ఎక్కువ ఉన్న గ్రామాల ఎస్కోట్లోనే ఉన్నాయి. తక్కువ టౌన్ సిటీ అంతాను. నేను మీ అందరినీ కోరేది, యువకులు, విద్యావంతులు, అనుభవం ఉన్నోళ్ళు, మన పెద్ద ఆయన మూర్తి గారికి మనం అందరం కూడా గుర్తుంచుకుని ఆ పెద్ద ఆయన మర్చిపోకుండా నేను మీ అందరినీ కోరే, దయించి ఎప్పుడు ఎన్నికొచ్చినా 2 ఓట్లు సైకిళ్ళకి వేయమని నేను ఇప్పటి నుంచే మీ అందరికీ పేరు పేరున మన అందరికీ నమస్కరిస్తూ మీ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తాం. బాబు నేను మీకు మాటిస్తున్నాం. ఇద్దరు పరిధిలో ఉన్న ఏవైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలతో ఇరువురు ముందుకెళ్తాం. దయించి సహకరించండి. మంచి మెజార్టీతో మన భరత్ బాబు గారిని మనం గెలిపించుకొని గౌరవంగా ఈ పనులకి స్వీకారం చూడదామని మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తూ, దయించి నాయన మోసపోవద్దు.